అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచుల్లో ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉన్న పండు మిర్చితో టమోటా ఊరగాయ అండి. పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి టిఫిన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు పచ్చడి కోసం నేను ముందుగా టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పచ్చడి పెట్టుకునే డబ్బా కూడా శుభ్రంగా నీట్గా అనేది ఉండాలండి, తడి లేకుండా ఉండాలి డబ్బా అనేది. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ డబ్బాలో వేసుకుంటున్నాను. జాడీలో కూడా ఊరబెట్టుకోవచ్చండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. టమాటా ముక్కలకి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ ముక్కలు ఈ ఉప్పులో 3 రోజులు అనేది బాగా ఊరాలండి. ఇది 3 రోజుల తర్వాత టమాటా ముక్కల్లో రసం అంతా ఇలా పిండుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో నేను ప్లాస్టిక్ కవర్ అనేది వేసుకున్నానండి. ఈ ముక్కలన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి, ఎండలో ఎండబెట్టాలండి. ఒక క్లాత్ మీద కూడా ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎండలో ఎండబెడుతున్నాను. టమాటా ముక్కలు 2 రోజులు ఈ ముక్కలు ఎండలో ఎండితే సరిపోతాయండి. ఈ రసం కూడా ఒక రోజంతా ఎండలో ఉంచాలి. ఏ రోజు మనం పచ్చడి నూరుకుందాం అనుకుంటామో ఆ రోజు ఈ చింతపండు అనేది ఇలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చడి అనేది నూరుకుందాము. పండుమిర్చి నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఎండిపోయిన టమాటా ముక్కలు, అలాగే మామిడల్లం, టమాటా రసంలో చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండు. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఎండిన టమాటా ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పండు మిర్చి, మామిడల్లం, చున్నులపై రెబ్బలు, అలాగే ఆవుపిండి, మెంతిపిండి. ఈ పచ్చడి రోట్లో కానీ అలాగే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి. నేనైతే మిక్సీలో నూరుకుంటున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చడికి ఎప్పుడు వేరుశనగ నూనె వాడుకోవాలండి. అప్పుడు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, చున్నులపాయ రెబ్బలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలండి. ఈ పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పండుమిర్చి టమాటా పచ్చడి అన్నంలోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా